నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం సూర్యాస్తమయం అయిన వెంటనే దీపం పెట్టుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గర దీపం పెడతాం. అలాగే ఇంటి ముందు వెస్ట్ ఫేసింగ్ అయితే వెస్ట్లో, ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్లో, నార్త్ ఫేసింగ్ అయితే నార్త్లో మెయిన్ డోర్కి పక్కన ఉండేటువంటి లైట్స్ వేసుకుంటూ ఉంటాం. అయితే మిగిలినటువంటి భాగాల్లో లైట్స్ లేకుండా డార్క్నెస్ ఉండటం వల్ల ఏమవుతుంది? ఇంటికి నలువైపుల నుంచి మనకు వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే ఎక్కడా డార్క్నెస్ ఉండకూడదు. ఎక్కడా డార్క్నెస్ ఉండకూడదు అంటే మనము ఇంటికి నలుమూలల లైటింగ్స్ ఉండాలి. అది ఎప్పుడు ఉండాలి అంటే సూర్యాస్తమయానికి 24 నిమిషాలు ముందు నుంచి లైట్స్ వేయాలి. ఆ విధంగా ఇంటికి 4 వైపులా లైట్స్ వేసినందువల్ల డార్క్నెస్ అనేది లేకుండా పోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీపం వెలిగించడం అంటే, దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అంటుంటాం. కాబట్టి దీపం వెలిగించినందువల్ల శత్రువు యొక్క బుద్ధి మారటం జరుగుతూ ఉంది. కళ్యాణ గడియలు దగ్గర పడతాయి. ఆ ఇంట్లో కళ్యాణం కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే ఆరోగ్యం, ధనము అనేది మనకు లభిస్తుంది. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఎండ్ అయ్యేటప్పుడు మనం వెలిగించినటువంటి లైట్ యొక్క కిరణాలు మిక్స్ అయిపోయి లైటింగ్ అంతా ఉండాలి. రాత్రంతా లైటింగ్ ఉండాలి. అంటే ఇంటికి నలుమూలలా లైట్స్ వేయాలి. ఈ విధంగా వేయటం వల్ల డార్క్నెస్ అనేది ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. మన ఇంటికి వదిలినటువంటి పైశాచిక స్థానాలు ఉన్నాయి. ఈ పైశాచిక స్థానాల్లో కూడా లైటింగ్స్ ఉండాలి 4 వైపులా. కాబట్టి తప్పకుండా 4 వైపులా సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాల ముందు మీరు లైట్స్ వేయండి. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా పోతాయి. శుభస్య శీఘ్రం. సర్వే జనా సుఖినో భవంతు.